అమీన్పూర్ కృష్ణారెడ్డిపేటలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 6 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసింది హైడ్రా. ఉదయం నుంచి బాహుబలి మిషన్తో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. మరికొద్ది సేపట్లో పక్కనే ఉన్నటువంటి మరొక భారీ భవనాన్ని కూడా కూల్చేయబోతున్నారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసింది హైడ్రా. ఉదయం నుంచి కూడా బాహుబలి మిషన్తో ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ఉన్నారు హైడ్రా అధికారులు. మరికొద్దిసేపట్లో పక్కనే ఉన్నటువంటి మరొక భారీ భవనాన్ని కూడా కూల్చేయబోతున్నారు. అమీన్పూర్ కృష్ణారెడ్డిపేటలో హైడ్రా కూల్చివేతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 6 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసింది హైడ్రా. ఉదయం నుంచి కూడా బాహుబలి మిషన్తో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. మరికొద్దిసేపట్లో పక్కనే ఉన్నటువంటి మరో భారీ భవనాన్ని కూడా కూల్చబోతున్నారు. భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అమీన్పూర్ కృష్ణారెడ్డిపేటలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్, ప్రస్తుతం మరొక భారీ భవనాన్ని కూడా కూల్చే దిశగా హైడ్రా అధికారులు ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి అక్కడి నుంచి? ఈరోజు ఉదయం నుంచి కూడా హైడ్రా యాక్టివిటీ కూడా అమీన్పూర్ లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే అమీన్పూర్ పరిధిలో ఉన్నటువంటి 2 ప్రాంతాల్లో ఒకటి ఏదైతే కృష్ణారెడ్డిపేటలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ స్థలంలో నిర్మించినటువంటి 6 అంతస్తుల భవనం ఒకటి, అలాగే ఏదైతే పక్కనే ఉన్నటువంటి మరొక ప్రాంతమైనటువంటి పటేల్గూడలో కూడా అక్రమంగా ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసినటువంటి ఒక నిర్మాణాలను కూడా హైడ్రా తొలగిస్తుంది. అయితే మనం ప్రస్తుతం కృష్ణారెడ్డిపేట సమీపంలో నిర్మించినటువంటి ఒక 6 అంతస్తుల భవనాన్ని కూడా మనం కూల్చివేసి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అయితే మొత్తంగా చెప్పాలంటే ఇప్పటికే 70% పైగా ఉన్నటువంటి ఒక భవనం అంతా కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్నది. ముఖ్యంగా చెప్పాలంటే మరొక వైపు దానికి సంబంధించిన మరికొంత 30% బిల్డింగ్ కూడా వెనుక వైపు నుంచి కూడా కనిపిస్తుంది. మనం విజువల్ లో చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి భారీ యంత్రం ఏదైతే బాహుబలి మిషన్ గా పిలువబడేటువంటి ఒక భారీ యంత్రం సహాయంతో కూడా ఈ 6 అంతస్తుల భవనాన్ని కూడా ఇప్పటికే నేలమట్టం చేశారని కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత ఏదైతే నేలమట్టమైనటువంటి బిల్డింగ్ ని కింద ఉన్నటువంటి యొక్క స్క్రాప్ ని కూడా అంటే లిఫ్ట్ చేయడానికి ఈజీగా ఉండేందుకు కూడా మరి 2 యంత్రాలతో కూడా వాటంతా కూడా చిన్నగా కట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా హైడ్రా అధికారులు నిర్వహిస్తున్నారు. మొత్తానికి చెప్పాలంటే గత కొంతకాలంగా ఈ యొక్క ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఈ యొక్క 6 అంతస్తుల బిల్డింగ్ నిర్మించి దీంట్లో ప్రైవేట్ గా హాస్పిటల్ కూడా నిర్వహించారని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఏదైతే అమీన్పూర్ మున్సిపాలిటీలో రీసెంట్ గా గత 20 నుంచి 30 రోజుల క్రితం ఈ మున్సిపాలిటీలో ఈత కొత్తగా చేరినటువంటి 2 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఈ అక్రమ నిర్మాణాలను గుర్తించినటువంటి మున్సిపాలిటీ అధికారులు హైడ్రాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హైడ్రా సలహాలతో హైడ్రా సూచనలతో కూడా ఈ యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ భారీ నిర్మాణాలను కూడా అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేశారని చెప్పవచ్చు. ఆ తర్వాత ఏదైతే ప్రస్తుతం కూల్చివేసినటువంటి బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి మరొక నూతనంగా కూడా మరొక 6 అంతస్తుల బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఏదైతే ప్రస్తుతం ఇప్పుడు నేలమట్టమైనటువంటి ఒక బిల్డింగ్ సంబంధించిన ఓనరే మరొక బిల్డింగ్ ని కూడా ఈ పక్కనే అదే తరహాలో 6 అంతస్తుల బిల్డింగ్ నిర్మించి దానికి రానున్న రోజుల్లో మరొక హాస్పిటల్ కూడా ఓపెన్ చేసే విధంగా కూడా ఈ యొక్క బిల్డింగ్ ని కూడా నిర్మిస్తున్నట్టుగా కూడా స్థానికులు తెలియజేస్తారు. అయితే ఇప్పటికే ఈ యొక్క అక్రమ నిర్మాణంగా గుర్తించినటువంటి అధికారులు కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో తొలగించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దీని తర్వాత ఏదైతే పూర్తిగా ప్రస్తుతం ఇప్పుడు కూర్చున్నటువంటి ఒక భవనం కూడా పూర్తిగా నేలమట్టమైన తర్వాత కూడా ఈ కొత్తగా కడుతున్నటువంటి ఒక భవనాన్ని కూడా పూర్తిగా నేలమట్టం చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క నూతనంగా కడుతున్నటువంటి ఈ యొక్క కొత్త భవనం పక్కకు అంటే ఆ భవనంకి ఆనుకొని ఉన్నటువంటి ప్రదేశంలోనే హైటెన్షన్ వైర్లు కూడా అంటే పవర్ సప్లై కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇక్కడ పవర్ కి సంబంధించినటువంటి కనెక్షన్స్ కూడా ఆఫ్ చేశారని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క పవర్ ని కూడా పూర్తిగా కట్ చేసి అంటే ప్రస్తుతం ఈ ప్రాంతంలో పవర్ కటింగ్ కూడా ఉందని కూడా చెప్పొచ్చు. ఈ పవర్ కటింగ్
చేసిన తర్వాతే ఒక కార్యక్రమాన్ని కూడా పూర్తిగా ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరికొద్ది సేపట్లో ఈ నూతనంగా నిర్మించినటువంటి ఈ భవనాన్ని కూడా హైడ్రా నేలమట్టం చేయబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలన్నింటి కూడా పూర్తి స్థాయిలో తొలగించేందుకు కూడా హైడ్రా సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కూడా ఇప్పటికే అటు పటేల్గూడలో కావచ్చు, ఇక్కడ కృష్ణారెడ్డిపేటలో ఉన్నటువంటి ఈ నిర్మాణాలను కూడా పూర్తిగా తొలగించేందుకు హైడ్రా అధికారులు సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ యొక్క నిర్మాణాలన్నింటి కూడా పూర్తి స్థాయిలో తొలగించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు కొత్తగా నిర్మించినటువంటి ఈ యొక్క బిల్డింగ్ ని కూల్చివేయడానికి ఒకవేళ ఈ రోజు వీలు పడకపోతే రేపు కంటిన్యూగా ఈ యొక్క నిర్మాణాన్ని కూడా కూల్చేసే అవకాశం ఉండబోతుందని చెప్పుకోవచ్చు. నళిని, ప్రేమ్, ఇంకా చుట్టుపక్కల ఎంతమంది నివాస స్థలాలకి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది అక్కడ? అయితే ప్రస్తుతం మనం ఏదైతే అమీన్పూర్ పరిధిలో ఉన్నటువంటి కృష్ణారెడ్డిపేట సమీపంలో ఉన్నటువంటి ప్రస్తుతం హైడ్రా యాక్టివిటీ జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఉన్నాం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే కేవలం ఇక్కడ నిర్మించినటువంటి రెండు బిల్డింగులు మాత్రమే, ఈ యొక్క రెండు బిల్డింగులకు సంబంధించినటువంటి ప్రస్తుతం పూర్తి చేసినటువంటి బిల్డింగ్ కావచ్చు, ఆ తర్వాత కొత్తగా నిర్మించినటువంటి ఈ యొక్క రెండు బిల్డింగ్ మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో నిర్మించినట్టుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తు చేశారు. దాని తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియా అంతా కూడా పట్టా భూముల్లో నిర్మించుకున్నట్టుగా కూడా ఆధారాలు ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఆ యొక్క నిర్మాణ జోలికి పోయే అవకాశం కూడా ఉండకపోవచ్చని కూడా చెప్పొచ్చు. యామిని, దాంతో పాటు కూడా ముఖ్యంగా చెప్పాలంటే మెయిన్ ఈ యొక్క కృష్ణారెడ్డిపేటకి సంబంధించినటువంటి ప్రాంతంలో కేవలం ఈ రెండింటికి సంబంధించినటువంటి నిర్మాణాలు మాత్రమే ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అలాగే పటేల్గూడకు సంబంధించి అంటే ఇక్కడ నుంచి కేవలం 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి పటేల్గూడ కూడా సేమ్ ఇదే అమీన్పూర్ సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. అక్కడ సుమారుగా 12 అక్రమ నిర్మాణాలు, అంటే ఒకే కాలనీలో 12 అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని ఆ యొక్క నిర్మాణాలను కూడా ఇప్పటికే తొలగిస్తారు. ఇప్పటికే సగానికి పైగా కూడా అక్కడ ఉన్నటువంటి ఇళ్లను కూడా కూల్చేస్తుంది హైడ్రా. మరికొద్దిసేపు అంటే సుమారు ఈ రోజు రాత్రి వరకు కూడా మిగతా భవనాలన్నింటినీ కూడా నేలమట్టం చేసే అవకాశం కూడా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. నలిని, రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ప్రస్తుతం అమీన్పూర్ కృష్ణారెడ్డిపేటలో హైడ్రా కూల్చివేతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు 6 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసింది హైడ్రా. ఉదయం నుంచి కూడా బాహుబలి మిషన్ తో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇక మరొక పక్కనే ఉన్నటువంటి మరొక భారీ భవనాన్ని కూడా కూల్చివేస్తున్నారు. ప్రస్తుతానికి భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు అక్కడ కొనసాగుతున్నాయి.